డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారు, శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన 22వ భాగం 2/8/20. భూషణం వైరాగ్యం. మడిసిద్ధుడి శిష్యుడు గోపకుమార్ ఇద్దరూ కాశీ యాత్రకు బయలుదేరారు. దారిలో అనేకమైన వింత వింత విషయాలు చూసి వచ్చి వివరించి చెప్పమని గురువు గారిని కోరడం, గురువుగారు ఆయా కథలు చెప్పడం. కాశీ మజిలీ కథ. ఆ కాశీ మజిల మజిలీల తరహాలోనే భూషణ వైరాగ్యం అనే కథ ప్రారంభించాడు ముళ్ళపూడి. 25 ఏళ్ల నాగభూషణరావుకి మొన్ననే ఉద్యోగం, వలపించుకున్న సుబ్బులితో పెళ్ళి. ఈనాటి ఆధునిక యువతికి సినిమాలు, షికారులు తప్ప వంట రాదని చెప్పడమే ఈ కథ ముఖ్య ఉద్దేశం. వలపుతో తీయని కలలు కనడం, ఆ కళల గురించి మెలకువగా ఉన్నప్పుడు ఆలోచించుకోవడం ఆధునిక యువతి కాలక్షేపం. ఇవన్నీ అయిపోయాక ఇంకా టైము అంటే అన్నీ విసిగెత్తిన పాఠాలు చదువుకోవడం. అందువల్ల పాకశాస్త్రం ఏమంత బాగా నేర్చుకోవటానికి వీలు లేకపోతే కుంపటి రాజేయటానికి అరగంట పడుతుంది. ఇద్దరు మనుషులకి వంటకి 2 వీసల బంగాళాదుంపలు కొన్నది మరీ ఎక్కువేమో అనుమానపడి ఒక వీస ఉడకేసి, అంతలో భర్త వచ్చి సినిమాకెళదామని హడావిడి పెట్టేసరికి ఆ ఉడికి ఉడకని ముక్కల్ని ఊపులో పడేసి దుంపల్ని చూసి నాగభూషణ గుండె బాదుకునేసరికి అలిగి పుట్టింటికి వెళ్ళి మళ్ళీ రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చి ఆకలి కొద్దీ కూరలు ఉడికిన దుంపల వరకు తినేసి పడుకో. గంటన్నర తర్వాత ఆవురావురుమంటూ వచ్చి ఉడికి ఉడకని కూర మొక్కలు తిన్న భూషణ విరక్తితో జన్మలు ఇక గంగాళాదుంప కూర తినకూడదని ఒట్టేసుకొని కాశీలో ఆ కూరలు వర్జిస్తున్నా. ఇది భూషణ వైరాగ్యం కారణమని మణిసిద్ధుడు గోపకుమారుడికి చెప్పి. జలప్రళయం చాలా తమాషా కథ ఇది. కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కాదేది కవితకు అనర్హమన్నాడు సరే. మనతో పాటు మన జీవితంలో పక్షులు, జంతువులు కూడా పాలు పంచుకు తెలుసో తెలియక మనం వాటితో సహజీవనం చేస్తూనే ఉన్నాం. ఇంత విడదీయరాని అనుబంధం ఉన్న వాటి రచనల్లోకి రానియ్యకుండా తోలేస్తూ ఉంటారు రచయిత. రమణ హాస్యానికి కాకుండా విషాదానికి, సటైరికి కూడా పక్షుల్ని, జంతువుల్ని తన రచనల్లో వాడుతున్నాడు. పంచతంత్ర కథలంటే రమణకు రుణానంద లహరిలో అప్పారావు కథనంత అప్పన్న అనే సింహాద్రి అనే చీమకు చెబుతారు. అలాగే యువరాజు మహారాజులు ఆనందరావు సహనాన్ని పరీక్షించడానికి కాకి పిల్ల అతి తలపై రెట్టయ్యటానికి సరదా పడడం, వేసి చూడు అలాంటివి పట్టించుకొని మధ్యతరగతి మానవుడు అని తల్లి కాకి చెప్పటం తెలియదు. 2 అమ్మాయిల్లో తీర్థయాత్రలకెళ్ళి రామనాథం తిరిగి వచ్చి ప్రజలనుద్దేశించి మాట్లాడే సందర్భం చెట్టు మీద ఉన్న పిల్ల కాకి తెలియక బాల్య చాపల్యంకు కావు కావు వాళ్ళమ్మ గద్దించటంతో నోరు మూస్తుంది. ఇది చూసిన ఒక మేకపిల్ల మే అని గబుక్కున తప్పు గ్రహి నాలిక కరుచుకొని చెట్టు చాటుకు తప్పుకొని. సాక్షిలో ఫకీరు తలుపుల్ని చంపడానికి వస్తా. రావి చెట్టు మీద కావు మరచి టపటపా రెక్కలు కొట్టుకొని వేప చెట్టు మీదకి ఎగిరి ఎక్కడో కుక్క బుయ్యమని పోయి. ఇలా జంతువులు, పక్షులు రమణ కథల్లో ధారాళంగా వస్తాయి. అయితే
ఈ కథ కేవలం చీమల మధ్య జరిగింది. పూర్తిగా చీమలకు సంబంధించిన కథ. మొక్కలకి బకెట్లలో నీళ్లు పోయటం అంతా చేసి, కానీ అదే చీమల పాలి జలప్రళయం కదా. చీమ దృష్టితో చూస్తే కొత్త ఉడికే బెల్ల పాకమే లావ. ప్రళయం రాబోతోందని తెలిసినప్పుడు దాన్ని నివారించడానికి ఎంతో కొంత ప్రయత్నం చేయటం సహజం. ఎలా ప్రళయం వస్తోంది కనుక, సృష్టి యావత్తు నాశనమైపోతోంది కనుక తెగించి కొందరు అరాచకాలు చెయ్యాలి. కొండను విరక్తితో పుణ్యం ఆశించు మంచి పనులు, త్యాగాలు వగైరా కూడా చెయ్యాలి. అలాగే చీమలు కూడా జలప్రళయాన్ని నివారించడానికి తమవంతు ప్రయత్నం చెయ్యాలని నిర్ణయించి డాబా మీద మొక్కలకు బకెట్లతో కాకుండా చెంబుతో నీళ్లు పోస్తే బాగుంటుందని చెప్పడానికి చీమల రాయబార వర్గం బయలుదేరి. కానీ వీరి భాష వాళ్ళ భాష వీళ్ళకి తెలియదు. పైగా అల్పజీవులన్న తేలిక భావం. ఆవిడ ఈ రాయబార వర్గాన్ని చీపురుతో తుడిచి పారేస్తారు. ఇక చేసేదేం లేదని నిర్వేదం వ్యాపించి కొందరు శ్రీమంతులు తాము గుప్తంగా దాచుకున్న పంచదార పలుకులు తిన్నంత మిగతావి అందరికీ చూపించి తినమన్నారు. అంతకుముందు దొంగతనంగా తిందామనుకున్నవాడు కూడా వద్దన్న. తగాదాలు, చోరీలు, ఇతర నేరాలు తగ్గిపోయి మంచితనం వెళ్ళి అంతా మంచివారైపోయేసరికి స్వయం పాలకుడు దండనాధికారుల పని లేకుండా పోయి ఈ శత్రువులు మిత్రుడైపోయారు. త్యాగాలు చెయ్యాలని చిరకాలంగా ముచ్చట పడుతూ వచ్చినవారు ఆ ముచ్చట తీర్చుకోరు. పెళ్ళి అంటే భయపడుతూ వచ్చినవారు రాగో ప్రళయం వస్తోంది కదా తెగించి పెళ్ళిళ్ళు చేస్తారు. ఇంతలో ఒకరోజు సాయం డాబా మీద ఒక చిన్న బాల్చీతో మొక్కలకు నీళ్లు పోస్తున్న ఆమె చేయి తగిలి బాల్చీ ఒలిగిబడి నీళ్ళన్నీ ఒలికిపోవడంతో జలప్రళయం రానే వచ్చింది. సీతాకళ్యాణం. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాల. గాయత్రీ బీజ సంహితమైన రామాయణ కావ్య 24,000 శ్లోకాలు, 6 కాండలు, 500 సర్గలు ఆదికవి వాల్మీకి అక్షర రూపం చేశారు. సీతారాముల జీవిత చరిత్ర నవరసభరితమైన మధుర కథా కావ్యంగా ఆ మహర్షి చేతిలో రూపుదిద్దు. శ్రీరాముడు ఆంధ్రులకు అభిమాన దైవం. అందుకు తార్కాణగా ఇవాళ మనం ఆంధ్రదేశంలో ఊరూర రామాలయాలు, అవి లేని చోట హనుమద ఆలయాలు, కనీసం రామ్ భజన మందిరాలైనా చూడ. రాముడు ఆంధ్రులకింతటి ప్రీతి పాత్ర కావడం రెండు కాదు. ఒకటి, రాముడు అరణ్యవాసం చేసేయడం ఆంధ్ర ప్రాంతమై భద్రగిరిలో కొంతకాలం నివసించి. రెండవ, భక్తాగ్రేసరులే కంచర్ల గోపన్న అనే రామదాస్ ఆంధ్రాంధ్ర మహాభాగవత బమ్మెర పోతర స్వరబ్రహ్మ త్యాగర మొదలైన ఆంధ్రులు అవటం కూడా. మరొక ఆంధ్రులు కూడా శ్రీరామచంద్రుడిలాగా సత్యసంధుడు, ధర్మపరాయణుడు అనటానికి వాళ్ళ అచంచల శ్రీరామ భక్తే నిదర్శనం. ఈ విషయాన్ని విశ్వనాథ గారి శిష్యుడు శరభయ్య గారు, మల్లంపల్లి శరభయ్య గారు ఏదో రాస్తూ ఎక్కడ రామాయణ కల్పవృక్షం మీద ఏదో రాస్తూ ఆంధ్రదేశంలో శ్రీరాముడు ఉన్నది కొద్ది కాలం. పుట్టి పెరిగింది, రాజ్యం చేసిందంతా అయోధ్య. కానీ అయోధ్యలో శ్రీరాముడికి పట్టాభిషేకాలు లేవు, ఊరూరా పందిళ్ళు లేవు, పానకాల హడావి లేవు. ఆంధ్రదేశంలో అది ఒక్కటి బాగా జరుగుతుంది. వాళ్లకు లేని అదృష్టం
ఆంధ్రదేశంలో మనకు కలిగిందని చెప్తారు. రా శబ్దోచ్చారమాత్రేణ ముఖాన్ నిర్యాతిపాతక పునః ప్రవేశ భీత్యాచ మకారస్తు కవాట. ఏవం విధ పవిత్రనాముడే శ్రీరామచంద్రుడి కథను ఎందరెన్ని విధాలా చెప్పినా తప్పేం కలగ. ఎత్తరినైనను ధీరోదత్త నృపోత్తము రామధరణీపతి సద్వృత్తము సంభావ్యమగు ఉత్తర రామాయణోక్తి యుక్తుడనైతే అని రాఘవేశ్వరు చరిత్ర ఎందరు ఎన్ని గతులుగా వర్ణించిన తనివి తీరవి. తలంచిన రాముణ్ణే తలంచి తరించ. రామాయణ కల్పవృక్ష నిర్మాత కవి సామ్రాట్ డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ. లోకంలో సామాన్యం సీతా కళ్యాణం అంటామే కానీ రామ కళ్యాణం. సీత అంటే ఎవరు? సాక్షాత్తు పరం. అయితే వాల్మీకి రామాయణం అన్నాడు. రామ ప్లస్ అయన్ గమనం అయితే ఇంకో చమత్కారం. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధిలో ఆ ప్లస్ ఆ కనుక రామ ప్లస్ అయనం రామాయణం. రాముడి యొక్క గమనం. రామ ప్లస్ అయన్. రామ అంటే స్త్రీ, అంటే సీత యొక్క గమనం. ఇప్పుడు రామ అయనం అంటే సీతాచరి. సీతాయనం అని విశ్వనాథ సత్యనారాయణ గారి అబ్బాయి కృష్ణదేవరాయలు అచ్యుతదేవరాయలు నా జ్ఞాపకం లేదు, అమెరికాలో ఉన్నారు ఆయన. ఆయన సీతాయనం అని ధారావాహికంగా ఒక నవల పుస్తకం చరిత్ర రాశాడు. రామాయణంగా సీతాయనం రాశాడు. అది అక్కడ ఎప్పుడో 2-3 సార్లు విన్నప్పుడు నేను చదివాను. బాపు రమణలకు రామాయణం ప్రాణం. తాము తీసిన ప్రతి సినిమాలు సీతారాముల మీద సన్నివేశం, పాటు, సంభాషణం, చిత్రపటము తప్పక ఉంటుంది. తనివి తీరని రమణ సీతా కళ్యాణం పేర ప్రాబంధిక శైలిలో వచన రచన. వాల్మీకి మహర్షి సీతా కళ్యాణ సత్కథలు అనేక రహస్యాలు ఇమిచ్చి వింటిని ఎక్కువ వెడితే సీతనిచ్చి వివాహం చేస్తాను జనకుడు ప్రకటించి. అయితే రాముడు ఎక్కువ పెట్టడమే కాదు, ధనస్సులు విరిచాడు. ఎందుకు? ఎందరో రాజపుత్రుడు వచ్చి విల్లు ఎత్తలేక, ఎత్తినా నారి తొడగలేక, తొడిగిన బాణం సంధించలేక నానా అవస్థలు పడి వెళ్ళి. అప్పుడు ఎక్కువ పెట్టడమే కాదు, విల్లు విరవటంతో అందరూ రాముడి గొప్పతనం తెలుసుకోగలరు. తాను ఎక్కువ పెట్టి వచ్చేస్తే, ఒకవేళ రావణుడు వచ్చి ఎక్కువ పెట్టగల శక్తి కలవాడు కదా, ఎక్కువ పెట్టి కథ అర్థం తెలియదు. తాను చేసిన పని వేరొకడు చెయ్యగలిగితే భగవంతుడి ఇతరులకి భేదం ఏముంటుంది? తాను ఎక్కువ పెట్టాక మరొకరు ఎక్కువ పెట్టి పరీక్ష చేయటానికి కూడా వీలు లేకుండా ఉండేందుకే ఈ విరవడం. నాను ఎక్కువ పెట్టే పరీక్షలో రాముడే మొదటివాడై విల్లు విరిచి ఉంటే తమకు అవకాశం రాకుండా రాముడు ఇలా విరవడం అధర్మమని రాజసమూహమంతా గగ్గోలు పెట్టేవారు. అందుకే కొంతకాలం ఇతర దేశ రాజపుత్రులంతా విల్లుకు వ్యవహారం సాగి ఇక విల్లు కనీసం ఎత్తనైనా ఎత్తలేక జనకుడు తమని అవమానిస్తున్నాడన్న అభిప్రాయానికి వచ్చాక రాముడు ఉపక్రమించాడు. సీతారాముల వివాహం జనకుడు ప్రకటించి దశరథుడికి కబురు పంపాడు దూతలు. పరమానందపడ్డ దశరథుడు సపరివారంగా తరలివచ్చి మిథిలా నగరంలో ముత్యాల ముగ్గు, పగడాల తోరణాలు, పెళ్ళి 5 రోజులు నిశ్చయించారు వృత్తి. మొదటి రోజున వంశవృత్తాలను ఒకరొకరు తెలియచేసుకోవటం వచ్చిన వాళ్ళకి చెప్ప. రెండవ రోజు నిశ్చితార్థం, తాంబూలాలు, ఎంగేజ్మెంట్. మూడవ రోజున గోదానం. నాలుగవ రోజున మంటప ఆగమం. జనకుడు అగ్నిహోత్రం వద్ద రాముడు సాదరంగా తెచ్చి
సీతమ్మ చేతినికి అందిస్తూ ఇలా అంట, ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే ప్రాణి గృహిణీష్వా పాణిన. రామ, ఈ సీత బలిష్ఠులైన 5,000 మంది సైనికులు తెచ్చే శివధనుస్సు ఉండే పెట్టెను అవలీలగా తొలగించగల కదపగ శక్తి ఉన్న కన్య అని మిథులకు రాగానే ఎందరో నీకు చెప్పే ఉంటా. ఇదిగో ఆ శక్తివంతురాలైన సీత ఈమె, మా అమ్మాయి, నా కూతురు. రామ, నువ్వు కష్టంలో ఉన్న ఆదుకోగల భౌతిక శక్తి గలదై యాగాదు చేసే నా కూతురు కాబట్టి దైవశక్తి కూడా ఉందే సుమా ఆమెకి. కనుక భౌతిక శక్తి కాదు, దైవశక్తి కూడా ఆమె. నీ సహధర్మచారి రామా, ఎంతటి శక్తివంతురా, సద్గుణురా, సర్వసంపదలు ఉన్న ఈ సీత నా మాట వింటుందా అని సందేహపడకు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ ధర్మాన్ని నీతో పాటు నెరవేరు ధర్మ ఆచరణలు నిన్ను అనుసరిస్తూ నీతో పాటు అరణ్యానికైనా వచ్చేసి ముందే చెప్పు. 5వ రోజు అంతా అయోధ్యకు ప్రయాణం. 8 రకాల వివాహాలు. ఇది ప్రాజాపత్యం అనే పద్ధతికి చెందిన వివాహం. అయ్యం సీత అన్న శ్లోకాన్ని రమణ వ్యాఖ్యానం ఎంత అందంగా అమరిందో చూడ. ఇయం సీత అన్నాడు జనం. సముద్ర గంభీర స్వరం, కమలలోచన పద్మదళాయతాక్షి వంక చూసి జనకుడి సరసత్వం లక్ష్మణుడికి ఆహ్లాదం కలిగి, ఇదేనయ్యా సీత, నీవు సిద్ధాశ్రమన్నుడు నిధిల వచ్చేదా శివధనుర్భంగం చేసి ముహూర్తం నుండి ఈ శుభ గడియదా ఎప్పుడు చూస్తానని ఆరాటపడుతున్న సీత ఈమెనయ్యా మా అమ్మాయి అన్నాడు జనకుడి వాక్యంలో అంతరార్థం. మమ సుత అన్నాడు కన్యాద. కన్య ఘనత ఆ ఒక్క ముక్క జనక సుత కావటం అనుకున్నారు సభ్యులు. లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు ఇవ్వగలుగుతున్న భాగ్యశాలయ్య మా రాజు అను. యాని జనకుడు మాత్రం తన భూమిక గురించి దురభిప్రాయపడ. మా లక్ష్మి సాక్షాత్తు మహాలక్ష్మి, ఈమెను నీకు ఒకరిపడమేమిటయ్యా, నువ్వే గ్రహించ అని ధ్వనించింది. ఆయన ఉచ్చరించ పాణి గృహిణీష్వ పాణిన అనే వాక్యం. ఆ పైన మామగారు అప్పగించి దీవించారు. నాయన రామ, నా కూతురు నీకిక సహధర్మచారి, నీ వెంట నీ నీడలానే ఉండు. ఈమె చేతిని పట్టు, నీకు శుభప్రదం అంటూ సమంతరకంగా శ్రీరాముడి చేతులు కన్యాదాన ఫలితం కోసం నీళ్లు వదిలారు. మంగళవాద్యాలు మిన్నంటాయి. మెంటిలో దుందుబులు మోగే. పందిరి శుభాక్షతలు కురిసింది. ఆకాశం దివ్యాక్షతలను కురిసింది. దివి భూమి కూడా ఒక్కడే. దంపతులు ఆశీర్వదించి లోకమంతా హర్ష పులకాంకితమై పౌరాణిక కథలు కూడా తమ చమత్కారాన్ని శోభడం మానలేదు. ప్రకృత యుగధర్మ ప్రవర్తనాన్ని నాంది ప్రస్తావన చేశావా ప్రభు? లేదా మానుష విగ్రహుడైన రాము అవలీలగా లెక్కు పెట్టడం, అల్లెత్రాసు ఎక్కించడం, నారి ఆకర్ణాంతంలాగా బోవటంలోని సొగసు ఒడు సౌలభ్య చూసి లక్ష్మణుడు అవలీల మానుష విగ్రహుడు మా అన్నగారు అనుకోవడం. పెళ్ళున బిల్లు విరిగి మైథిలి గుండె జల్లు శ్రీహరిని వరించి
ఇది సీతా కళ్యాణం, ఇది సీతా కళ్యాణం, ఇదే సీతా కళ్యాణం. సాక్షి ఫకీరు ఆ ఊరికి మక్కుటం లేని మగరాజు. 2 ఏళ్ల క్రితం సంక్రాంతి పండక్కి కోడి పందాలలో ఓడిపోయినందుకు ఉక్రోషం వచ్చి అందరూ చూస్తుండగా నరసయ్య అనే వాడి పీకని నులిపి చంపేసి, అదేం ఆపడానికి ఒక్కొక్కడికి దాన్ని ఆపడానికి ఎవరికి దమ్ములు చాలల. పరమ కిరాతకుడు పని. అలాంటి ఫకీరు మీద పీడ వదిలించుకో ఊళ్ళో అందరూ కలిసి ఎక్కేసి వాడికి వ్యతిరేక కోర్టులో తలుపులు అనే వాడి చేత సాక్ష్యం చెప్పించి వాడికి ఉరిశిక్ష కాదు, ఊరికి పట్టిన పీడ వదిలిపోతుందనుకుని. కానీ ఫకీరు జైలు నుండి తప్పించుకొని 3 గంటల బస్సుకు వచ్చేస్తా. ఆ ఊళ్ళో ఫకీరు అడుగుపెట్టి ఈ ఊరు వల్లకాడు అవటం కాదు. అందరికన్నా ముందు తలుపుల్ని తారి కిందేసి నల్లిని నలిపేస్తాడు. కరణం మనసు లాంటి ఊరి పెద్ద మనుషులెవ్వరు తలుపుల్ని కాపాడటానికి ముందుకు రాల. ఫకీరు పరమ దుర్మార్గుడు, అన్నిటికీ తెగించినవాడు. వాడికి అడ్డం పడింది 6 బిడ్డలు ఉన్నవాడు ఎవ్వడు ముందుకు రాడు. అంచేత తలుపుడు ప్రాణాల మీద ఆశ ఉంటే తక్షణ ఊరు వదిలి పారిపోవటం మంచిదని వాళ్ళంతా ఎక్కేస్తారు. ప్రాణభయం ఎంత పీకుతున్నా కొంప గోడు వదులుకు ఊరు వదిలి పారిపో బుద్ధి కాల. తలుపు బలికి రుచేస్తున్నాడని సాగు తప్పదని తెలిసిపోయిన తలుపులు మొండి ధైర్యం వచ్చేసి బాగా తాగి రావి చెట్టు దగ్గర వెళ్ళకిలా పడుకు కాలు మీద కాలేసుకొని వెకిలి ధైర్యం ఏడుపులాంటి నవ్వుతో పిచ్చిలాంటి తెలివితో అల్లాయి పదాలు పాడు. ఫకీర్ వచ్చేశారు. తలుపులు పాట ఆగి కెవ్వున అరవబోయాడు. కానీ గొంతు పెగల. ఫకీరు దగ్గరకు వచ్చేశాడు. గదిలో బంధిస్తే పిల్లి కూడా ఎదురు తిరుగుతుందన్న సామెత నిజమైపో. భయం మొండితనంగా 2 చేతుల గుప్పిళ్ళలు దుమ్ము తీసుకు ఫకీరు ముఖంలో కొట్టేసి తలుపు విలాసముద్రలో ఉన్న కాళ్ళు 2 ప్రింగుల్లా లేచి ఫకీరుని పొత్తి కడుపు మీద ఒక తండ్రి. ఆ తరువాత ఇద్దరి ఘోరాఘోరి యుద్ధం జరిగి కోట్ల పిచ్చి తెలివి సాగు ధైర్యం వచ్చేసిన తలుపులే చేయించాడు. సజీవమైన కథనందు పల్లెటూళ్లకు ప్రతిబింబంగా ఉండే ఒకానొక ఊళ్ళో సాగిన కథ ఇది. పల్లెటూరి మమతల చల్లదను, అనురాగాల వెచ్చదను వదలని వ్యక్తులు సహజమైన పల్లెటూరి వాతావరణం పరిపుష్టంగా సృష్టించారు రమణ కళ నుంచి చిన్న కథలా వచ్చి ఈ కథ తర్వాత బాపు రమణ సినిమాగా మారి అనుగుణమైన మార్పులు. బాపు దర్శకత్వంతో మొదటి సినిమా 1963 చలనచిత్రంగా వచ్చి విపరీతమైన క్రేజు కలిగి మునసబుని నాన్నగారు అని తలుపులు పిలవడం పల్లెటూళ్ళ బంధుత్వాలకు ఆత్మీయతల చక్కని నిదర్శనం. ఇక్కడ నేను కూడా ఒక మాట చెప్పాను. కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్యదర్శి, ప్రపంచ తెలుగు రచయితల సంఘం కార్యదర్శి అయిన డాక్టర్ 150 పుస్తకాలు రాసినటువంటి శ్రీ డాక్టర్ జీవి పూర్ణచంద్ర నన్ను ఎప్పుడూ కూడా నాన్నగారు అని సంబోధిస్తారు. ఆ గౌరవం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అది ఆయన ఆ హృదయ వైశాల్యం అని నేను భావిస్తాను. బంధుత్వాలకు ఆత్మీయతకి చక్కని నిదర్శనం. కథకి హీరో ప్రబంధ నాయకుడిగా ధీరోదాత్తుడిగా ఉండక్కల్లా మనిషి అయితే చాలు. ఏ కులంలో పుట్టినా పర్వాలేదు. అవసరానికి వెర్రెత్తే ఆవేశం వచ్చో ముందడుగు వేస్తే వెయ్యగలిగితే చాలు అని చెప్పడానికి ఈ రచనే సాక్షి.
అంటున్నారు సుశీలమ్మ. ఫకీరు రావడం, తలుపులు కమీజులు కాలరు పట్టుకోవడం, తలుపులు కమీజు కాలరు పట్టుకోవడం, ఇవన్నీ చూస్తే సాక్ష్యం ఇవ్వాల్సి వస్తుంది. భయపడి చంద్రుడు మబ్బు చాటుకు ముఖం చాటేశారు. కరణం మనసు ప్రెసిడెంటు ముత్యాలు మొదలైన మనుషులను సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. తప్పుకున్న చంద్రుడు కూడా ముఖం చాటేశారు. చెప్పడం అది రమణ రచనాచరం. చావు బతుకుల మధ్య సాగి భీకర సంగ్రామంలో ఈ కథలో కూడా హాస్యం తొంగి చూస్తూనే ఉంది. ఊరు వదలి పిమ్మట పెద్దలందరూ తలుపులకు సలహా చెప్తుండగా ఎల్లదలుచుకుంటే బేగి లగిత్ అన్న వచ్చారు. తమాషాగా చుక్క వంక చూసి తలుపులు చుట్టూ చూసి ఎదవనాయ ఎదవనోడు అని గొడుక్కుంటూ ఉంటే మంత్రాలు సతుకుతున్నావా? ఫకీర్ గాడు జడిసే రకం కాదంటాడు ముత్యం. ఈ కథలో కూడా హాస్యం ఉండొచ్చు, కానీ రమణ కేవలం హాస్య రచయిత అనడం అపరాధం అని చెప్తుంది. నవ్వుతో పాటు 2 కన్నీటి బొట్లు రాల్పించేదే నిజమైన హాస్యం. శబ్దం నుంచి శబ్దంగా పర్యవసించే జీవితంలో ప్రతిధ్వని రమణ రచనలో వినపడు. రమణ రాసిన కథలు మధ్యతరగతి మనుషులకు సంబంధించిన. ఆంగ్ల సాహిత్యంలో బెర్నార్డ్ షా మిడిల్ క్లాస్ మోడల్స్ గురించి, ఫాల్స్ ప్రెస్టేజ్ గురించి అవకాశం దొరికితే వేళాకోళం చేసి రమణకు మధ్యతరగతి గది మహారాజు, నిరుద్యోగ యువరాజు వాళ్ళ కనీసపు కోరికలు, ఖరీదైన గొంతెమ్మ కోరికలు తన కథల్లో చిత్రిస్తాం. రేపు 5వ చివరి అధ్యాయం అనుకుంటా బహుశా. ముళ్ళపూడి రమణీయార్థ ప్రతిపాదన అనేటువంటి వ్యాసం రేపు మనం తెలుసుకోవాలి.